హాయ్ గైస్, ప్రజెంట్ మేమైతే ఇప్పుడు పోర్చుగల్ నుంచి డిపార్చర్ అయిపోయాం లోడింగ్ చేసుకొని. సో డిశ్చార్జింగ్ పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే రోకా టీఎస్ దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ మేబీ రేపు 27 ఈవినింగ్ కల్లా జిబ్రాల్టర్ క్రాస్ అవుతాం. అక్కడ నుంచి సీదా డైరెక్ట్ డిశ్చార్జింగ్ పోర్ట్. టోటల్ 12 to 13 days సేలింగ్ అయితే ఉంటుంది. మేమైతే పోర్చుగల్లోని సైనస్ పోర్ట్ నుంచి డిపార్చర్ అయితే అయిపోయాం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆఫ్ట్లో అయితే మా షిప్ రిజిస్టర్ అయిన ఫ్లాగ్ అండ్ అలానే మెయిన్ మాస్ట్లో ఉన్న పోర్చుగల్ ఫ్లాగ్ అయితే మా షిప్ క్రూ ఇప్పుడు రిమూవ్ చేస్తాడు. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట పోర్చుగల్ నుంచి బ్యాక్ టు డిశ్చార్జింగ్ పోర్ట్ అనమాట. ప్రజెంట్ అయితే మనం జిబ్రాల్టర్ స్ట్రైట్ అయితే క్రాస్ అయిపోయామన్నమాట. కనిపిస్తుంది కదా, మా షిప్ అయితే అట్లాంటిక్ ఓషన్ నుంచి జిబ్రాల్టర్ గుండా మెడిటరేనియన్ సీలోకి అయితే ప్రవేశించింది. ఒకసారి జిబ్రాల్టర్ బయట నుంచి ఎలా ఉందో చూద్దాం పదండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న జిబ్రాల్టర్ స్ట్రైట్ అనేది ఒకప్పుడు ఉండేది కాదు. అట్లాంటిక్ ఓషన్లో జరిగిన భారీ ప్రళయం వల్ల ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్ అనేది ఫామ్ అయ్యింది. ఒకప్పుడు ఈ జిబ్రాల్టర్ స్ట్రైట్కి ఇరువైపులా మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వీటికి మధ్యలో ల్యాండ్ అయితే ఉండేది. ఈ రెండు మౌంటైన్స్కి మధ్యలో ల్యాండ్ ఉంది అంటున్నారు కదా, మరి ఇంత నీరు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.